హలో నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటము మద్యం గురించి రాశారు. ఇంటింటా మద్యము ఇదే బాబు విధానము, ఊరువాడ ఏర్లైపారుతున్న వైనం, కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు, ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకింత నాకింత అంటే పంపకాలు. అనుమతించిందే 3,396 అఫీషియల్ వైన్ షాపులు టెండర్లు వేసింది. కానీ నడుస్తుంది బెల్ట్ షాపుల రూపంలో. గ్రామంలో గల్లీకి ఒకటి ఉందట, వీధికి ఒకటి బెల్ట్ షాపులు పెట్టారు. అవి అనాధికారికం. 3,396 అధికారికం అయితే వీటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాపులు. గత బాబు పాలనలో 43,000కు పైగా బెల్ట్ షాపులు ఇప్పుడు అంతకు మించి ఉన్నాయట. ఒక్కో బెల్ట్ షాపుకు 3 లక్షల నుంచి 5 లక్షలు, కొన్ని చోట్ల 20 లక్షల వరకు వసూళ్లు. పోలీసుల సమక్షంలోనే వేలంపాటలు, వేళాపాలలేని విక్రయాలు, సిట్టింగ్ రూములు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్కి 20 నుంచి 50 రూపాయల అదనపు బాధలు. ఫలితంగా ప్రమాదంలో ప్రజారోగ్యం, కుటుంబాలు విచ్ఛిన్నం, బాలికలు మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, పచ్చటి గ్రామాల్లో గొడవలు, హత్యాయత్నాలు, హత్యలు, పేద కుటుంబాలు చిన్నాభిన్నం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్ళో, కుగ్రామంలో సైతం మద్యం ఈజీగా దొరుకుతుంది. నీళ్లు పాలైన దొరుకుతాయో దొరకవు కానీ మద్యం అయితే దొరుకుతుందట. నీళ్ళు లేదా మంచినీళ్ళు తాగే నీళ్ళు కావాలన్నా, తాగే పాలు కావాలన్నా కొద్దిగా టైం పట్టింది. పక్క ఊరిలో ఉండి తెచ్చుకోవడం, లేకపోతే పక్క గల్లీలో ఉండి తెచ్చుకోవడం. కానీ మద్యానికి మందు తాగాలంటే మటుకు ఇంట్లో నుంచి బయటకు వస్తే వెంటనే దొరికిద్దట. అవసరమైతే కొద్ది రోజుల్లో డోర్ డెలివరీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిండు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తా నేను అని చెప్పి అది ఇంప్లిమెంట్ చేస్తాను. దాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ మాటలు చెప్పిండు. ఆ మాటలను బెల్ట్ షాప్ రూపంలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి అనాధికారికంగా సిట్టింగ్ రూములు పెట్టి మద్యాన్ని తాగిస్తాడు ప్రజలకి. ఒకవైపు ఏం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మద్యం కుంభకోణం పైన సిట్టేస్తాం, మద్యం కుంభకోణంతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనవి అని చెప్పి ఇంకొక వైపు చెప్తుంది. మరి మళ్ళీ మీరు చేస్తుంది అదే కదా. అసలు ఆ మద్యం కుంభకోణం జరిగిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక సిట్ వేస్తా అంటున్నారు. మరి ఇవాళ మీరు అధికారికంగా వేల షాపులను ఓపెన్ చేసి 3,396 అధికారికంగా, అనధికారికంగా లక్షలు, దాదాపు లక్ష వరకు ఉంటాయి. 43,000 అప్పట్లోనే ఉంటాయి బెల్ట్ షాపులు. గల్లీకి ఒకటి పెట్టి నడిపిస్తున్నారు, అడ్డగోలుగా దాపిస్తున్నారు. మరి దీనిపైన ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలా? దీన్ని ఏమనాలి? ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు P4తో నేను అద్భుతాలు చేస్తా అంటుండు. అక్కడేం P4తో అద్భుతాలు అంటే ఇక్కడ మద్యం అమ్ముకుంటా కింద స్థాయి నాయకుల నుంచి సీఎం వరకు నీకింత నాకింత పద్ధతిలో ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఈ మద్యం విధానం. ఇంటింటా మద్యము బాబు విధానం ఇది అని. ఈ బాబు విధానంలో సూపర్ 6 పోయింది, P4 వచ్చింది. మద్యం విషయంలో ఇంటింటికి డోర్ డెలివరీ అవుతుంది. కానీ చదువుకునే పిల్లలకి ఇచ్చే తల్లికి వందనం రాదు, రైతులకి ఇచ్చే రైతు భరోసా రాదు, మహిళలకు ఇస్తానన్న 1,500 రూపాయలు రావు, ఉచిత బస్సు ప్రయాణం రాదు. సూపర్ 6ని పక్కగా పెట్టేసిండు. ఈ సూపర్ 6ని పక్కగా పెట్టి మద్యం పంపిణీ చేయటం ఈ దీంట్లో బిజీ అయిపోయారు. ఇది మొత్తానికి రాష్ట్రంలో గ్రామాలలో గొడవలు పెడుతుందట. మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, పొలిటికల్ గొడవలు, గ్రూప్ తగాదాలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కత్తితోని ప్రేమోన్మాది పొడిచిందని, కత్తితోని దాడి చేసిందని, చంపారని, ఎంటబడి కొట్టారని ఇవన్నీ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మద్యం అట. ఇది ఒక వార్త. రైట్. అన్నదాతకు అపార నష్టమైందట పాపం. 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలు ప్రభావంతో ఉద్యాన వ్యవసాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, మినుము, అలసంద, సజ్జ, అరటి, మామిడి తదితర పంటలు దెబ్బతినగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిర్చి పంటపై వర్షపు నీటిలో తడిచిపోయింది. అన్నదాతల పరిస్థితి అయితే అగమ్మకి వచ్చిన పాపం. ఒకవైపు ధర లేదు. మిర్చికి 8,000 నుంచి 9,000 ధర ఉండి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పురుగుల మందు దాగి చనిపోతామని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం దానిపైన సమీక్ష లేదు. ఇంకొక వైపు పండిన పంట కళ్ళాల్లో ఉంటే మిరపకాయ పంట నీళ్ళలో తేలింది అకాలమైన వర్షం వచ్చి. దీని గురించి ఒక సమీక్ష లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎడిపోయిందో తెలియదు, అడ్రస్ లేడు, గల్లంత అయిందో మరి తెలియదు. నోరిప్పట్లే ఆయన. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి బంద్ అట. ఇది మొత్తానికి పేద ప్రజల చుట్టూ చీకటి గమ్ముకున్నట్టు అయింది. దీనిపైన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మాట్లాడితేనే P4 తెచ్చినా, సంపన్నులు తెచ్చినా సక్సెస్ అయింది అంటున్నాడు. ఆ తేనెదేలా సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఇది మరి ఏ రకంగా సమర్థించుకుంటారు? కానీ అన్నదాతకైతే అపారమైన
నష్టం జరిగింది, నాకు విజన్ ఉంది అంటున్నా. విజన్లో సరే ఇది ప్రకృతి పరంగా వచ్చిన వర్షాలకు ఏం చేయాలి, కానీ సమీక్ష ఉండాలి కదా. 8,000 నుంచి 9,000 రూపాయలు మిర్చి ధర పలుకుతుంటే మందు డబ్బాలు పట్టుకొని పురుగుల మందు తాగి చనిపోతామని రైతులు అంటే దానిపైన కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ సమీక్ష చేయాలి కదా కనీసం. ఎందుకు పురుగు మందు డబ్బా పట్టుకొని రైతులు చనిపోయే పరిస్థితికి వచ్చింది, వాళ్ళని ఏం చేయొచ్చు, ఎట్లా ఆదుకోవచ్చు అని కనీసం దానిపైన ఒక సమీక్ష లేదు. ఈలోపు వరదొచ్చి పడ్డది, వర్షాలు వచ్చి. ఇది ఒక వార్త. అప్పులతోనే ఆర్థిక ఏడాది మొదలైందట. ఇది చంద్రబాబు ఏడాది పాలన విజను. 5,750 కోట్లు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో గురువారం చేసిండట రుణం. 1,54,000 కోట్లు 10 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పులు. ఇది రాష్ట్ర చరిత్రలో ఏడాదిలో నేను తప్పు చేసిన ఘనత బాబుదే. ఈ చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే పత్రికలు, టీవీ ఛానల్లో పదే పదే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తుండో, రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండు, శ్రీలంక చేసిండు, విధ్వంసం చేసిండు అన్నారు. మరి ఇదేంటిది? 10 నెలలు అయింది. 1,54,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పటికే అయిందట. మొన్న ఉగాది 30వ తారీఖు అయితే మళ్ళీ ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చిన గురువారంలోనే 5,750 కోట్లు అప్పు చేసిండట కొత్త ఆర్థిక సంవత్సరంలో. అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది. దాంట్లో కూడా కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చి 6 రోజులే అయింది. 6 రోజుల్లోనే 5,750 కోట్లు అప్పు చేసిండు. 10 నెలల్లో 1,54,000 కోట్లు అప్పు చేసిండు. మరి దీన్ని ఏమంటారు? అట్లా అంటే మరి అప్పులు చేయకుండా రాష్ట్రం ఎట్లా నడుతుంది, స్కీములు ఎట్లా నడుతాయి, ఏం స్కీములు నడుతున్నాయి? మీరు ఇచ్చిన సూపర్ 6 ఎడిపోయింది ఇన్ని అప్పులు చేశాక? మీరు ఇచ్చిన సూపర్ 6 70,000 కోట్లు అవసరం. 70 డబల్ చేశారు అప్పు. మరి 70,000 కోట్లు ప్రజలకు రాకపోయాయి. సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అయితే మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయాలంటే. ఈ సంవత్సరం కాగతలికి 1,50,000 కోట్లు అంటే 70కి డబుల్ చేశారు అప్పులు. మరి అప్పులు అయితే డబుల్ అయినాయి, కానీ వాళ్ళకి వచ్చే స్కీములు ఎందుకు రావట్లే? ఎక్కడ పోయినాయి? ఈ డబ్బులు ఎవరికి పెడతారు అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఇది మొత్తానికైతే అప్పులతోనే ఆర్థిక ఏడాది మొదలైంది. ఆర్థిక ఏడాది కాదు, మొత్తం ముగింపు కూడా అప్పులతోనే అయింది. మొత్తం చంద్రబాబు నాయుడు 2029లో ఆయన ప్రభుత్వం ముగింపు కూడా అప్పులతోనే ముగింపు అయింది. ఇగోది ఇట్లా బడ్జెట్ అప్పులు 5,750 కోట్లు ఏప్రిల్ 3వ తేదీన అప్పు, మార్చి 24 4,548, మార్చి 4వ తేదీ, ఇట్లా ఫిబ్రవరి ఇట్లా ఉంది. 1,04,455 కోట్లు ఇది బడ్జెట్ అప్పు. బడ్జెట్లో చెప్పినప్పుడు 1,04,455 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. బడ్జెటే తరపు 31,000 కోట్లు. మొత్తం చూస్తే 1,34,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇంకా కార్పొరేషన్లు అవి కలిపితే 1,54,000 అప్పులు ఉంది. మరి ఈ అప్పులు అయిన తర్వాత కూడా సూపర్ 6ని ఎందుకు పక్కన పెట్టారు? 70,000 కోట్లు సరిపోతాయి, మీరు చేసింది డబల్ చేశారు అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. సూపర్ 6ని పక్కన పెట్టి P4 అనేది దయాదాక్షిణ్యాల స్కీమ్ తీసుకొచ్చిండు. అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో, డబ్బులు ఉన్న వాళ్ళ దయాదాక్షిణ్యాలపైన పేద ప్రజల బతుకులు, వాళ్ళ స్కీములు ఆధారపడే స్కీమ్ అది P4 అంటే. ఆ ప్రైవేట్ వాళ్ళపైన ఆధారపడాల. ఆయన దయాదారి బిచ్చం వేస్తే స్కీము, లేదంటే లేదు. అదెందుకు ప్రజలకు కావాల్సింది? కానీ అది పెట్టిండు. ప్రజల్ని సంపన్నుల మీద ఆధారపడేటట్లు, వాళ్ళపైన ఆధారపడి జీవించేటట్టు, ఇండిపెండెన్స్ లేకుండా డిపెండెంట్గా తయారు చేస్తాను చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎవరిపైన డిపెండ్ కావాలో? ప్రభుత్వం పైన డిపెండ్ కావాలా, సంపన్నుల పైన కాదు. బడాబాబులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తల పైన ప్రజల్ని డిపెండెంట్స్గా తయారు చేయొద్దు. అయితే గీతే ప్రభుత్వం పైన డిపెండెంట్ కావాలి. ఎందుకు కావాలి ప్రభుత్వం పైన డిపెండు? ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతుంది. ప్రతి పౌరుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. ట్యాక్స్ కట్టిన పౌరుడికి ప్రభుత్వమే అన్ని సేవలు అందించాలి. అది రవాణా, వైద్యం, విద్య, అన్ని రకాల సేవలను అందించాల్సిన ప్రాథమిక బాధ్యత అది ప్రభుత్వాన్ని. ట్యాక్స్లే మీరు తీసుకుంటారు, ఎవరికో అప్పచెబుతారు ఇలా కావాల్సిన సౌకర్యాలు. వాడు ఎందుకు చేస్తారు? దయాదారి బిచ్చంతో చేస్తే చేయాలి, లేకపోతే లేదు. ఇది కొత్తగా తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు గారు. దాంట్లోనే అప్పులతోనే ఆర్థిక ఏడాది ప్రారంభమైందట. రైట్. పింఛన్ కట్ చేయడంతో వృద్ధుడు మృతి చెందాడు ద్వారకా తిరుమలలో. ఐరిష్ వేలిముద్ర పడలేదని ప్రభుత్వం ఈ నెల పింఛన్ నిలిపేయడంతో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మద్దులగూడెం గ్రామానికి చెందిన భోగరాజు రామారావు శనివారం మృతి చెందాడు. ఈ కారణాలతో పింఛన్లు నిలిపేయడంతో ఇదేంటని సచివాలయ సిబ్బందిని వృద్ధుడు కుటుంబ సభ్యులు ప్రశ్నించగా 2వ తేదీ సాయంత్రానికి యాప్ క్లోజ్ అయిందని, ఇప్పుడు చేసేది ఏమీ లేదన్నారు. ఎంత దారుణం! ఇప్పుడు ఆయనకి పెన్షన్ ఉంది, అర్హుడు, దాంట్లో జాబితాలో పేరుంది, ఐరిష్ వేలిముద్ర పడలే.
ఏం భూమి బద్దలైద్ది ఆయనకి ఇచ్చే 4,000తోనే? ఇంకో నెలలో పెట్టుకోండి. దానికి ఆయన కాదు గారు కారణం. ఏజ్ ఎక్కువైంది, గీతలు అరిగిపోయి ఉంటాయి, ఐరిష్ అరిగిపోయి ఉంటుంది. దానికి పెన్షన్ ఇవ్వలేదట. యాప్ క్లోజ్ అయింది అన్నారట. 4,000 రూపాయలు ఒక వృద్ధుడికి, అర్హుడైన వృద్ధుడికి అర్హత ఉంది, దానిపైన ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఐరిష్ వాళ్ళేదనో, ఏలుముద్ర వాళ్ళేదనో పెన్షన్ ఆపితే ఇలా వృద్ధుడు చనిపోయాడు పాపం ఆందోళనతోని. కానీ 2016, 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగ అని ఒక కంపెనీకి అప్పచెప్పారు కాంట్రాక్టు. ఆ కాంట్రాక్ట్కి అధిక ధరలకు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని తప్పించిండు. ఆ కాంట్రాక్టర్ కోసమే అసలు పోలవరాన్ని, కేంద్రం నిర్మించే పోలవరాన్ని రాష్ట్రానికి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు. అది గిట్టలేనికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నవయోగ కంపెనీ నా మనుషులను తీసేసింది జగన్మోహన్ రెడ్డి అని మొన్న ఎక్కటంతోనే నవయోగాకి 1,775 కోట్ల రూపాయలు ఇవ్వటానికి అంత మార్గం సుగమం చేసి ఆయన కోర్టుకు పంపి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని క్యాబినెట్ అప్రూవల్ చేసి డబ్బులు ఇచ్చింది. అంటే అసలు తొలగించిన కంపెనీకి 1,775 కోట్ల రూపాయలు ఇవ్వటానికి క్యాబినెట్ కూర్చొని ఇస్తుంది. కానీ ఒక ఐరిషో ఏలుముద్ర పడకపోతే ఒక నెలలో 4,000 ఇచ్చే పెన్షన్ని, పేదోడికి ఇచ్చే పెన్షన్ని, దానిపైన ఆధారపడి జీవించే పెన్షన్ని నేను ఇయ్యను అంటావు. ఈ నవయోగాకు కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఆయన అక్రమాలు ఉన్నాయో, ఎస్టిమేషన్లు ఎక్కువ వేసినాయని తప్పించారు కంపెనీని. తప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇచ్చింది గవర్నమెంటు? మరి ఇక్కడ 4,000 రూపాయలు ఎందుకు ఇయ్యదు? ఏం భూమి బద్దలైద్దా? కొంపలు అంటపోతాయా? ఇక మొత్తం ప్రపంచం మునిగిపోద్దా? ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాల తీరు ఎట్లుందంటే మనోడైతేనేమో దోచిపెట్టాలా, మందోడైతేనేమో తీసేయాలి. ఇది పాపం చనిపోయాడు. రైట్. పట్టపగలు యువతకి కత్తిపోట్లు, ఇంటికెళ్ళి పొడిచిన దుండగుడు విజయనగరం జిల్లాలో దారుణం. మొన్న ఈ మధ్య కూడా విశాఖపట్నంలో జరిగింది. తల్లి బిడ్డ మీద ప్రియుడు పెళ్లి చేసుకోవట్లేదని చంపేసిండు, తల్లిని చంపేసిండు, బిడ్డ కూడా సావు బతుకులు ఉంది. మళ్ళీ విజయనగరంలో జరుగుతుంది. వీటన్నిటికీ ఏంది? డ్రగ్స్, మందు, గంజాయి కారణం. దీనిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతాం. మాట్లాడితే వంగలపూడి అనిత గారు ఏం చెప్తారు? ఉక్కుపాదం మోపుతాం, ఎవరిపైన, మహిళలపైన, అమ్మాయిలపైన అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అంటే ఆఖరి రోజు అమ్మాయిలకి అవుతుంది, బాధితులకి అవుతుంది, నిందితుడికి గాట్లే. నిందితుడికి జైలు అవుతుంది, వీళ్ళకేమో ప్రాణాలు పోతున్నాయి, ఆఖరి రోజులు అవుతున్నాయి. పాప నిన్న పట్టపగల ఇంటికి వెళ్ళి యువతిపై ఒక దొండగుడ్డు దాడి చేసింది, కత్తితో పొడిచినట. విజయనగరం జిల్లాలో సంచలన గరివిడి మండలంలోనట ఓ గ్రామంలో శనివారం చోటు 18 ఏళ్ల యువతికి నాయనమ్మ, తల్లిదండ్రులు, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత 2 ఏళ్లుగా ఇంటి వద్దే ఉంటుంది. ఉదయం 9:30 సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతపై ఓ యువకుడు ముసుగు, మంకీ క్యాప్ ధరించి వచ్చి దాడి చేసిండట. మరి దీని వెనక ఏముంది? బాధితురాలకు వైఎస్ఆర్సీపీ అండ ఉందట. మరి లవ్ అఫేరా, లేకపోతే వాడు ఏమైనా పైచాచిక ఆనందమా? పొడి చేసిండు. కానీ మొత్తానికైతే పొడి చేసిండు పాపం. సాగు బతుకుల్లో ఉందట. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. ట్రంప్ సుంకాలు ప్రకంపనలు రేపినాయంటే ఏపీకి కోలుకోలేని దెబ్బ. పాలపొడి నుంచి రొయ్యల వరకు దిగిపోనున్న ఎగుమతులు, హార్టికల్చరు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ భారీగా నష్టం, లింక్ వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పాదక సంస్థల అయోమయం. ట్రంప్ మొన్న సంచలనమైన ప్రకటన చేసిండు, సుంకాల ప్రకంపనలని, ప్రతీకార సుంకాలని వేసిండు. ఆ ప్రతీకార సుంకాల ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపారస్తులపైన స్పష్టంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం పైన, పాలపొడి రంగం పైన, రొయ్యల పైన చాలా ఎగుమతులు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ ఎగుమతులు యూఎస్కి పోతాయి. అక్కడ దిగుమతి చేసుకునే దానిపైన ట్యాక్స్లు ఎక్కువ వేసింది కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రతిబంధకం అయింది. మొత్తానికైతే ఆ ప్రకంపనలు ఇక్కడ దాకా తగులుతున్నాయి. ఆ వేవ్స్ అనేది, ఆ నష్టం తాలూకా వేవ్స్ ఇక్కడ వరకు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఇంకోటి, కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్న ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళలో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రపదాన్ని నిలుపుతా, కష్టమైనా కానీ ఇష్టంతో కాపీ చేసి ఇస్తాడట చంద్రబాబు నాయుడు గారు. ఇగో కాపీ చేసి కాపీ ఇచ్చి దళితుల కుటుంబం ఇంట స్వయంగా కాపీ పెట్టి అందరికీ అందించిన సీఎం, కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకున్న చంద్రబాబు గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ వస్తువులపై వాకబు, వంటశాల, భోజనశాలలో పరిశుభ్రత గురించి పరిశీలన. కష్టమైనా కానీ ఇష్టంగా చేసినట్టు కాఫీ.
ఇష్టంగా చేసి ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఏందంటే ఈ టర్మ్‌లో స్టైల్ మార్చుకుండు. స్టైల్ మార్చుకొని ఆయన ఒక రకంగా ఏం చేస్తాడంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కొద్దిగా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎందుకు ప్రజలు ఇష్టపడతారు, నన్ను ఎందుకు ఇష్టపడలా, నేను ఎంత చేసినా అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి ఓటేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ దాంట్లో న్యాచురాలిటీ రావట్లే. అంటే న్యాచురల్‌గా రాజశేఖర రెడ్డి గారికి ఏందంటే అంటే ప్రజలతోని మమేకమవుతాడు, ఆప్యాయంగా పలకరిస్తాడు, నవ్వుతాడు. చాలా అంటే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటది. ఆయనకి కనెక్ట్ అవుతారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అట్టడుగు వర్గాల వాళ్ళు బాగా అభిమానిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. మరి నేను కూడా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన, 5, 6 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన రాజశేఖర రెడ్డిని అట్ట గుర్తుపెట్టుకున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి అట్ట గుర్తుపెట్టుకొని దిగిపోయాక కూడా లక్షల మంది ఎట్టవుతున్నారు బయటకు వస్తే నాకెందుకు రావట్లే? ఏందని చెప్పి ఓహో నేను కూడా వాళ్ళ లెక్క పేదోళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తున్నా, వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ ఇస్తున్నా, వాళ్ళ ఇంటికి పోయి టీయో కాఫీ పెట్టిస్తే దగ్గర అవుతారని. అంటే దగ్గర కావటం కోసం పనిచేస్తే దగ్గర గారు, అది గుండె లోతుల్లోంచి వస్తే దగ్గర అవుతారు. అది లాజిక్ అనమాట. సహజంగా వస్తే ప్రజలు మమేకమవుతారు. ప్రజలకి, నాయకుడికి, తల్లికి, బిడ్డకున్న ప్రేమ అనమాట. అది ఒక రకమైన న్యాచురల్గా బిల్డప్ కావాలి. న్యాచురల్గా కాకుండా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతుండ్రు కాబట్టి నేను కూడా ఏదో చేయాలని సినిమా వాళ్ళు చేసినట్టు చేస్తే అది సినిమా అయింది కథ. అది దగ్గర కావట్లే పాపం. పోతాడు పొయ్యి టీ పెడతాడు, కాఫీ పెడతాడు, తిప్పలు పడతాడు. 4, 5 నెలల నుంచి ఏదో ఒక ఇంటికి పోతాడు, ప్రతి ఫస్ట్ తారీఖు అంటాడు కానీ ఆతోనే అక్కడనే పోతుంది. కొద్ది గది ఇచ్చినట్టుగా, క్వశ్చన్ చేసినట్టుగా, ఆప్యాయత లేదు అందులో. ఇది నిన్న కృష్ణా జిల్లాలో పోయిండు, కాఫీ చేసి ఇచ్చిండు, దళితుల ఇంటికి పోయిండట. ఇక దళితుల ఇంటికి పోయిండు, కాఫీ టీ పెట్టిండు కాబట్టి దళితులు అందరం సమానమే అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్పిండని పత్రికలు రాసినాయి. ఈ టీ పెట్టిస్తే అందరం సమానం అన్నట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం. వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారిని పట్టుకొచ్చిండు, మొదటిసారి మంత్రి చేసిండు, రెండోసారి చేసిండు. ఆ ప్లేస్లో ఒక దళితుడిని పెట్టి జనరల్ సెక్రటరీ చేసి మంత్రి పదవి ఇచ్చి షాడో సీఎంగా చేస్తే అప్పుడు సమానం అన్నట్టు. మళ్ళీ కొడుకు పేగు బంధం ఇవన్నీ ఉండే, కుల బంధం అన్నీ ఉండే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక స్టేట్ లెవెల్లో, టాప్ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు కానీ, టాప్ లెవెల్లో ఉన్న పదవులలో ఎవరున్నారు? ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది? ఏ సామాజిక వర్గాన్ని అవుతుంది? అందరు సమానం అయితే ఏ దళితుల మాట వింటున్నారు అధికారులు? ఎవరిదాన్ని అవుతుందా? ఎవరిది కాదు. ఇది పేరుకే ఉట్టికి ఇవన్నీ ఏంటంటే నటన అనమాట. జనాలు ఏదో అనుకోవాలి, అబ్బో చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసిందంటే ఈ ఈ ఈ థీరీలు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం థీరీలు ఈ ఫెయిల్ అవుతాయి, ఈ కావు. ఆప్యాయత ఉండాలి, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి. అది లేకుండా ఆయన చేసిండు. కష్టమైనా కానీ ఇష్టంగా పనిచేస్తున్నా, దగ్గర కావడానికి కానీ నాకు ఎవరు దగ్గర రానియట్లేదు అంటున్నా. మరేం కానీ అన్నీ పరిష్కరించి రాష్ట్రాన్ని అగ్రపదాన నిలుపుతా. ఏ వ్యక్తి పేదరికంలో ఉండడానికి వీల్లేదు. ఆర్థికంగా ఎదిగిన వారు అట్టడుగు వర్గాలకు చేతినివ్వాలి. P4 చరిత్ర సృష్టిస్తుంది. నేను ఎప్పుడు 20 ఏళ్ల భవిష్యత్తును ముందే ఆలోచిస్తా. బాబు జగజ్జీవన్ రావు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తారట. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు 2005 గురించి ఆలోచిస్తుంది. ఏమైంది 2005కి? డివిజన్ అయింది సొసైటీ. ఉన్నోడైంది, లేనోడైంది. పేదోడేం గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటల్. డబ్బులు ఉన్నాడేం ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ హాస్పిటల్. ఇదేనా మీ విజనం? సమాజం నెట్ట నిలువలు చీలింది మీ విజన్తోని. 20 ఏళ్ళ ముందు ఆలోచిస్తా అంటుండు. పేదరికం లేకుండా చేస్తా, అన్ని వర్గాలకు చేతనిస్తా, ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి ఇల్లేదు అంటుండు. నిర్మూలిస్తా పేదరికాన్ని అంటుండు. మరి ఏ వ్యక్తి అంటే ఎవరు? సంపన్నులు మొత్తం పేదోళ్ళకి చేతనియాలి, పేదరికం ఉండటానికే ఇల్లేదు. ఎవరి విషయంలో పేదరికం ఉండటానికి ఇల్లేదు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ కుటుంబాల, లేదా కొన్ని సామాజిక వర్గాల కుటుంబాల్లో పేదరికం ఉండటానికి ఇల్లేదా? లేదా ప్రజలకేనా? నిజంగానే ప్రజలకే పేదరికం ఉండటానికి ఇల్లేదంటే ఇలా గల్లీకి ఒక మందు షాప్ పెట్టి నువ్వు అమ్మవు. గల్లీకి ఒక మందు షాప్ ఎందుకు అవసరమైంది? పేదరిక నిర్మూలనకి మందుకి ఏం సంబంధం? మందు అమ్ముతున్నాం అంటే పేదలను పేదరికంలోకి ఇంకా తిప్పటమే. ఇది మొత్తం సిండికేట్ అవుతుండట. రైట్. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. P4 సక్సెస్ ఉరియాం. అసలు అది మొదలే కాలే, ఇంకా సక్సెస్ ఆడ దిశ పేపర్ రాసింది వార్త. P4 సక్సెస్ అసలు మొదలు కాలేదు, ఎవరికి దాంతో లబ్ధి రాలేదు. సక్సెస్ అయిందంటే మరీ ఇంత చెవులలో క్యాలిఫ్లవర్లు పెడితే ఎట్లా? అది ఎక్కడైంది సక్సెస్? అసలు మొదలయ్యి ఎవరికైనా బెనిఫిట్ అయ్యి ఎవరైనా పేదోళ్ళు వచ్చి P4 వల్ల నేను ధనికుడినైనా నాకు ఈ స్కీమ్ వచ్చిందని ఇవ్వడం చెప్తారా? చెప్పిండా? సక్సెస్ అంటే ఏంటంటే సొంత డబ్బుతో
కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి సంసిద్ధత ఎవరు ప్రసాద్ సీడ్ చైర్మన్ ప్రసాద్ గారట 10 కోట్ల రూపాయలు లిఫ్ట్ నిర్మాణానికి ఇస్తానని హామీ ఇచ్చిండట. ఎస్, శబాష్, సెల్యూట్ ఆయనకి. కానీ సక్సెస్ ఒక ప్రసాద్ గారు ఇచ్చిన 10 కోట్లతోనే P4 సక్సెస్ అయిందంటే ఎట్లది? వాస్తవంగా ఏంటంటే సూపర్ 6 అని హామీలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చి ఓట్లు వేయించుకుంటూ అధికారంలోకి వచ్చిండు. డబ్బులు లేవు ఇప్పుడు ఇయటానికి. పేదోళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. 1,54,000 కోట్లు అయితే అప్పు అయితే చేసిండు, కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లే. అంటే వాళ్ళకి చెప్పిన స్కీములు ఇట్లే. దీని నుంచి తప్పుదోవ పట్టియాలి. నాకు విజన్ ఉంది అని కూడా P4 అని ఒకటి పట్టుకొచ్చిండు. ఇక ఆ సంపన్నులు 10% ఉన్న సంపన్నులు వచ్చి 20% ఉన్న పేదల్ని ఉద్ధరిస్తారు అంటుండు. ఈ 10% సంపన్నులు నిన్న మొన్న తయారయ్యారా? ఎప్పటి నుంచో ఉన్న సంపన్నులు ఎప్పుడు దానం చేయండి, ధర్మాలు చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? అసలు వాళ్ళ దయ పైన ఆధారపడేటట్టు పేదలను తయారు చేయటం ఏంది? పేదలైనా పెద్దలైనా ప్రజలు ట్యాక్సులు కడితే ప్రభుత్వాలు నడతాయి. ప్రభుత్వాలు చేయాలి. వాళ్ళకి కావాల్సిన స్కీములు ప్రభుత్వాలు ఇవ్వాలి తప్ప వీళ్ళని కలిపి ఇక మేము చేతులు దులుపుకుంటాం, మా బాధ్యత నుంచి తప్పించుకుంటాం అనే పద్ధతి చేస్తాము. ఇది ఎట్లనే ఈ సంపన్నులు అటు వచ్చేస్తాడు. నువ్వు చేయించేది ఏంది? ఈ సంపన్నులు ఈ P4 కథ అంతా ఉట్టి కథే. ఎందుకంటే ఈ P4 లేకముందే సంపన్నులు పేదలకి దానం చేయాలి, ధర్మం చేయాలి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది చట్టం ఉంది. బై డిఫాల్ట్గా చట్టంలో పెట్టారు. ఏనేదో కొత్తగా ఉద్ధరించేది లేదు. ఇది 2013 కంపెనీ చట్టం ప్రకారం 2013 కంపెనీ సవరణ చట్టం వచ్చింది. దాంట్లో సెక్షన్ 135 చెప్తుంది, ప్రతి కంపెనీ వాళ్ళకు వచ్చే ఏది లాభాలలో ప్రతి సంవత్సరం లెక్కలు తీస్తే లాభాలు వస్తాయి కదా, ఆ లాభంలో 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాల్సిందే. గ్రామాలలో తాగునీటికి, రోడ్ల వసతికి, చదువుకి, వైద్యానికి, విద్యకి అన్నిటికీ కేటాయించాలి. ప్రతి కార్పొరేట్ కంపెనీ 2% తప్ప మ్యాండేటరీ. అది ముక్కు పిండి వసూలు చేసే చట్టం ఉంది. ఉన్నాక నువ్వేందో P4 నేను P4 చెప్పిన ఆయన పిలిచినా 10 కోట్లు ఇచ్చినా అని మళ్ళీ దానికి ప్రచారం. మెగా కృష్ణారెడ్డిని స్టేజ్ మీదకి ఎక్కించి ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల్లో దోపిడీదారుడు అని ముద్రపడ్డ మెగా కృష్ణారెడ్డిని స్టేజ్ మీదకి పిలిచి ఆయన దానం చేస్తారో చేసుకోండి అని ఆయనకేం దోపిడీ చేసి మీరు పెడతారు, ఆయన మళ్ళీ మాకు దానం చేయాలన్నా అనేది ప్రజలు అనేది. మీ దానం ఒకవేళ మీరు అంటున్న ఎవరైతే సంపన్నులు దానం చేస్తారంటే ఆ దానాన్ని సెక్రటరీ బిల్డింగ్కో లేదా అసెంబ్లీ బిల్డింగ్కో అమరావతి నిర్మాణానికి పెట్టుకోండి. కానీ ప్రజలకైతే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వాన్ని అయితే నిలదీయచ్చు, ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే హక్కు ఉంటుంది, కోర్టుకు పోయి సాధించుకోవచ్చు. సంపన్నుడిని ఏం అడుగుతారు? ఆ రూల్ ఏమన్నా నేను నాకు ఇష్టం ఉంటే దానం చేస్తా లేదంటారు. అంటే దయపైన, సంపన్నుల దయపైన పేదల బతుకులను పెట్టొద్దు, సంపన్నుల దయా దాక్షిణ్యాలపైన పేదల స్కీములు పెట్టొద్దు. మీరు ప్రభుత్వ స్కీములు పెట్టుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు, రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణం చేస్తారు కదా, అవి సంపన్నులతో నిర్మాణం చేయించుకోండి. ప్రభుత్వాన్ని అవసరమైతే ప్రభుత్వం మెడలోంచి వాళ్ళని చేయించుకునే శక్తి ఉంటుంది. ఇలా హైకోర్టు బిల్డింగు, అసెంబ్లీ బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగు, అమరావతిలో చాలా బిల్డింగులు కట్టాలి. ఇప్పటికే 1,600 కోట్ల రూపాయల 1,700 మొన్న టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు ఏదో ఒక 10 మంది పారిశ్రామికవేత్తలను పిలిచి సంపన్నులు, మీరు ఏదో సంపన్నులు అంటున్నారు కదా, వాళ్ళని పిలిచి అప్పచెప్పండి, వాళ్ళు నిర్మించుకుంటారు. వాళ్ళ పేరు వేయండి అవసరమైతే దాని మీద, దాతలు అని, తప్పు లేదు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ పేదోళ్ళకి లింక్ పెట్టొద్దు. పేదోళ్ళు అసలు చట్ట ప్రకారం రావాల్సిన వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రభుత్వం పైన మాట్లాడే హక్కు ఉంటేనే మాట్లాడినట్లే. మీరు ఇక సంపన్నుని ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది వాళ్ళకి ప్రజాస్వామ్య పరంగా, రాజ్యాంగబద్ధంగా. ఉన్న దగ్గరనే మీరు నోరు తెరిచి అడిగితే రెడ్ బుక్లో పేరు రాసుకుంటా అంటున్నారు, కేసులు పెడతా అంటున్నారు ప్రభుత్వమే. ఇక సంపన్నుడిని ఒక మాట అనలేస్తారా? వాడు దొరుకుతురా? ప్రభుత్వం అయితే దొరికింది, క్షేత్రస్థాయిలో అధికారులు ఉంటారు, అడగవచ్చు, దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరిని అడగాలి, ఎవరికి దరఖాస్తు కాబట్టి ఈ P4 అనేది ఫెయిల్యూర్ స్కీము, కానీ సక్సెస్ అయింది అంటున్నారు. ఈ సక్సెస్ ఇప్పుడు ప్రసాద్ గారు సీడ్స్ చైర్మన్ అట, ఆయన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ డబ్బులు ఇచ్చింది, సంతోషం. ఇగో ఇట్లాంటి వాటి ఆడుకోండి. పేదలను వాళ్ళకి లింక్ చేయమాకండి. ప్రభుత్వము ఎవరైతే సంపన్నులు లింక్ కండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ప్రభుత్వం కట్టాల్సిన బిల్డింగ్లో, రోడ్లో, లిఫ్ట్ ఇరిగేషన్లో, లేకపోతే వంతెనలో అట్లాంటివి నిర్మించండి, స్కూల్ బిల్డింగ్లో. అప్పుడు ప్రభుత్వం ఏంటంటే లైజింగ్ చేసుకుంటుంది, ఈజీ అయింది. పేదోళ్ళకి లింక్ పెట్టద్దు. పేదోళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదలు ట్యాక్స్ కడతారు, వాళ్ళకి అడిగే హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. ఇది P4 సక్సెస్ అట. ఇంకా సక్సెస్ కాదు, అసలు మొదలే కాలే. ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ అట. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు, జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, పిఠాపురం పర్యటనలో అనూహ్య పరిణామం. ఇది ఎమ్మెల్సీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బ్రదరు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇస్తే ఆయన ఊకున్నాడు ఊకోక ప్రమాణ స్వీకారం చేసినట్టే పిఠాపురం పోయిండు. అసలు అక్కడే అక్కడ అక్కడ అసలే అగ్గి గుగ్గిలం అవుతుంది. వర్మ గారికి ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆపిండని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి దాన్ని వాళ్ళ అన్నకి ఇప్పించుకోవడానికి వాళ్ళు అసలే చిటాపట్లాడుతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అక్కడ పోయిండు ఆయన. ఆడికి దేనికి పోయిండు? అధికార కార్యక్రమాలట, అధికార శంకుస్థాపనలో ఓపెనింగ్లకు పోయిండట. వాళ్ళు ఊకొట్టారు. జై వర్మ జై వర్మ, మేము మాకు రావాల్సిన పదం నువ్వు గుంజుకున్నావు అని స్లోగన్స్ ఇచ్చారట. పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి అదే గొడవ అవుతుంది. మరి ఈ నాగబాబు గారు ఎమ్మెల్సీ గొడవ, నాగబాబు గారు ఎమ్మెల్సీ షాకు, ఇది కూటమికి బీటలు బార్చే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కూటమి బీటలు అయితే అని. అప్పు పుట్టడం లేదు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది, అయినా సంపద సృష్టించి ప్రజలకు పంచుతా, సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేపడతా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ళ పర్యటనలో సీఎం చంద్రబాబు. అప్పు పుట్టడం లేదట, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది, అయినా కానీ నేను సంపదను సృష్టిస్తే నవయుగాకి దానం చేసినాడు జాతర ప్రజలకు కూడా. అప్పే పుట్టట్లేదా? అప్పు పుట్టినప్పుడు నవయోగాకి ఇప్పుడు తిండికి వెళ్ళట్లేదని 1775 కోట్ల రూపాయల క్యాబినెట్ మీటింగ్ పెట్టించారు. మరి పేదోళ్ళకి ఇచ్చిన హామీల విషయంలోనే, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అప్పు పుట్టడం లేదు, అయినా కానీ నేను సంపద సృష్టించి మీకు ఇస్తానంటటి. మరి నవయోగ కంపెనీకి ఎందుకు ఇచ్చారు అంత తొందరగా? దానికోసం 1775 కోట్లు డబ్బులు ఎట్టిచ్చారు, దానికోసం క్యాబినెట్ మీటింగ్ ఎట్ట పెట్టారు. వాళ్ళు కూడా అదే మాట చెప్తే అయిపోయేది. నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కానీ అప్పు పుట్టట్లా, అప్పు పుట్టి నాకు ఇస్తా అని చెప్తే అయిపోయింది. సంపదను సృష్టించి నీకు ఇస్తా అంటే అయిపోయిందిగా. అంటే బడాబాబులకి, పెత్తందాలకి, పెట్టుబడిదారులకి, కాంట్రాక్టర్లకి అప్పు పుట్టిద్ది, సంపద ఉంటుంది, నీకు చెయ్యి అవుతుంది దానం చేయటం వాళ్ళకి ఇవ్వటానికి. కానీ పేదోళ్ళకి మీరు చెప్పి ఓట్లు వేయించుకున్న స్కీములు ఇవ్వటానికి అప్పు పుట్టట్లేదు, సంపద సృష్టిస్తా నేను, ఇది అదని కాకమ్మ కథలు చెప్తుంటుంది. అఘోరీ చెర నుంచి యువతికి విముక్తి అయిందట. గత నెలలో మంగళగిరిలో బస్ చేసిన అఘోరీ ఆ ఇంట్లోనే యువతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని తల్లిదండ్రులు ఫిర్యాదు. గుజరాత్ పోలీసుల మర్యాదలతో యువత విడుదలైందట. వివాదాస్పద లేడీ అఘోరీ చెర నుంచి మంగళగిరి అమ్మాయికి విముక్తి లభించింది. ఎట్టకేలకు గుజరాత్ పోలీసులు ఆమెను విడిపించారు. గత నెలలో మంగళగిరిలో ఆ యువతి ఇంట్లో బస్ చేసిన అఘోరీ ఆ మాయమాటలు చెప్పి ఆమె లోబరుచుకుంది. ఈ అఘోరీ కథ ఎటెటో తిరుగుతుంది. అసలు అఘోరీ ఏంది, అసలు నిజమా అబద్ధమా పక్కన పెడితే, పాప అమ్మాయిని వర్షిణి అని విజయవాడలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో హిందూ భక్తులు సరే బస్ చేసే అవకాశం ఇస్తే బస్ చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయే పరిస్థితి, మాయమాటలు చెప్పి తీసుకుపోయిందట. వాళ్ళు కేసు పెట్టారు, మిస్సింగ్ కేసు పెట్టి బలవంతంగా తీసుకుపోయిందంటే గుజరాత్లో దొరకబట్టుకున్నారు. అక్కడ పోలీసులు ఆ అఘోరీ ఇంటర్లేదట, అడ్డం దిడ్డం మాట్లాడుతుంటే పోలీసులు వాళ్ళ మర్యాద చేశారు. పోలీసు మర్యాద చేసి చిన్నగా ఇడిపించి పంపించేశారు. పోలీసు మర్యాద చేశాక అప్పుడు స్టాప్ అయింది. లేకపోతే ఇక్కడ మన ఏపీ తెలంగాణలో కూడా తిరిగింది అఘోరీ. బండబూతులు పోలీసు వాళ్ళని అరేవరి అంటుంది, అధికారులు అరేవరి, ఎవరిని పడితే వాడిని ఏది పడితే అది తిడుతుంది. ప్రియమ ఈ అఘోరీ అంటే సమాజ హితానికి, సమాజానికి ఒక రోల్ మోడల్ లెక్క ఉండాలి, కానీ బండబూతులు తిడతారు. ఏం అఘోరీ అది? ఎట్టెట్ట అఘోరీ? ఇప్పుడు అఘోరీ మఠాధిపతులు అంటే ఎట్టు ఉండాలా? వాళ్ళ నోటి నుంచి మంచి మాటలు, మంచి వాక్యాలు రావాలి, సమాజం దాన్ని ఫాలో కావాలి, వాళ్ళ గైడ్ లెక్క ఉండాలి. అడ్డగోలుగా తిడుతుంది. ఈ కొంతమంది సెంటిమెంటు భయానికి దగ్గర పోక ఉంటే గుజరాత్లో అయితే మంచి మర్యాద చేశారు. పోలీసు మర్యాదలు ఉంటాయి కదా, ఆ మర్యాదలు చేసి గుంజి అవతల పెట్టేసి ఆ అమ్మాయిని పంపించారు. మరి ఏం చేద్దో చూడాలి, మళ్ళీ ఉంటుందా పోద్దా అనేది. అయ్యో పాపం షర్మిల, ఉయ్యమ్మ ఏమైంది ఏమికి? దిశ పేపర్ రాసింది పాపం. అయ్యో పాపం షర్మిల మీడియాపై రుసరుసలు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్న చందంగా ఆమె వైఖరి, తిట్లకు ప్రయారిటీ తగ్గించాలని రిక్వెస్ట్. నిన్న షర్మిల గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీడియా వాళ్ళని తిట్టారు, రుసరుసలాడారు. ఏం వార్తలు లైవ్ కవరేజ్ చేస్తారు? నేను వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పైన తీవ్రంగా ఖండించిన చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని, మోడీని తీవ్రంగా నేను డిమాండ్ చేసిన, అది తప్పు, ముస్లింలకు అన్యాయం చేయొద్దు, చంద్రబాబు నాయుడు గారు మోసకారి, మోసం చేస్తానంటే మీరు రాయాల వార్త. అనేక విషయాలపైన నేను చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలపైన నేను మాట్లాడుతుంటే రాయట్లే. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పినా రాయాలి. ఇవన్నీ రాయకుండా నేనేదో కొసన జగన్మోహన్ రెడ్డి మా తల్లిని అడ్డం పెట్టుకొని ఆస్తులు కొట్టేయాలని చూస్తానని ఒక మాట మాట్లాడితే దాన్ని పెద్దగా రాస్తాయి. మరి ఇవన్నీ నేను రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడిన ఏం వార్తలు కాలేదు, మా ఇంట్లో ఏదో చిన్న సమస్య మాట్లాడితే వార్త ఎట్లయింది, ఏం మీడియా ఏం కథ అని రుసరుసలాడు. మరి మీరు చేసిన కథలు అట్లే ఉన్నాయి, మీ వ్యవహార శైలి అట్లే మొదటి నుంచి. చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పగానే వాళ్ళు చిన్న హింట్ ఇయ్యగానే ఈ ఒంటికాల మీద జగన్మోహన్ రెడ్డి తిట్టడం స్టార్ట్ చేసి
మరి ఇలా వాళ్ళ ఇంటెన్షన్ ఏంది ఎప్పటికైనా అర్థమైంది మీకు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, దేనికి మీ వార్తలు రాస్తున్నారు, మీ మీద ప్రేమతోనే. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ప్రేమ ద్వేషమా అనేది. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ద్వేషం కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబ సభ్యురాలు వచ్చి ఒక మాట కుటుంబం గురించి మాట్లాడితే అది ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ అవుతుందంటే వాళ్ళకున్న విలువైంది, వాళ్ళకున్న వార్తలైంది, వాళ్ళకున్న వ్యవస్థ ఏంది అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. మీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఆస్తి వివాదాలు ఉండొచ్చు, దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని మీడియా సమక్షంలో మీరు మాట్లాడి మరి వార్తలు వేశారంటే ఏ పోతే ఏం చేస్తారు? దాన్ని ఎవరు మాట్లాడతారా? మీడియా మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడాల్సింది ప్రజల గురించి. నేను చెప్పుకుంటుంది, నేను ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షురాలని, కనీసం కూడా నా వార్తలు రాయట్లేదు, నేనేం జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లోకి వచ్చినా అని కూడా అన్నది. ఇది మనం ఎప్పుడూ అన్నాం. వాస్తవం, జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లోకి వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే పిసిసి అధ్యక్షురాలు అయినట్టు ఆమె బిహేవియర్ ఉంది కాబట్టి మీడియా కూడా అట్లా రాసింది. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయ్యి ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని బుగ్గిపాలు చేయాలి. మీ మంచి కోరట్ల వాళ్ళు మిమ్మల్ని మసి చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మసిపూసి మారేడికాయ చేసి మొత్తానికి పిచ్చిదాన్ని చేసి ఆట ఆడిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా గమనించుకోండి, మంచిది. అది మీకే జ్ఞానోదయం అయింది, మంచిదే. కానీ రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇలా అది రాత్రుడు కొత్తపల్లి కానీ ఒకటి రాత్రుడు. జన్మభూమిలా P4 అయిందట, నాడు గ్రామాల అభివృద్ధి, నేడు P4తో పేదలకు అండ. జన్మభూమిలాగా P4 అయిందంటే అయిపోయాయి, దాని కథ అడ్డం. జన్మభూమి ఆడ అభివృద్ధి అయింది, ఎక్కడన్నా జన్మభూమితో గ్రామాల అభివృద్ధి అయ్యాయి. ఇక జన్మభూమిలాగా P4 అని లింక్ పెట్టినంటే ఇది ఉట్టి కథే. ఇది మీడియా పబ్లిసిటీ తప్ప ఏమి ఉండదు ఇందులో. జన్మభూమిలాగా మార్చొద్దు, P4ను వేరే రకంగా మార్చుకోండి. ఫెయిల్యూర్ స్కీమ్ జన్మభూమి. ఎక్కడ పేదలు పెద్దోళ్ళు అయ్యారు జన్మభూమితోని, ఎక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు జన్మభూమితోని, ఎక్కడ రోడ్లు వేశారు, ఎక్కడ బ్రిడ్జిలు కట్టారు. ఏదో కంపషెట్లు కొడితే అది వేరే విషయం. ఇది ఊర్లు బాగా అయినాయట అప్పట్లో, ఇప్పుడు పేదలకు అండగా ఉంటుందట. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏమో తప్పించుకుంటుంది. ఎవరో వచ్చి పేదలను చూస్తారంటే ఇక జనం నమ్మాలనా? రైట్, క్రమబద్ధీకరణ చేద్దామా, ఫ్రీ హోల్డ్ భూమి సమస్యకు పరిష్కారం ఇదే, మార్కెట్ ధర వసూలు చేస్తే సరిపోతుంది, అయిపోయా. ఈ క్రమబద్ధీకరణ ఫ్రీ హోల్డ్ భూములపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇట్లా ABN ఛానల్, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ విమర్శించినాయి. ఫ్రీ హోల్డ్తో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, కుంభకోణం జరిగింది, భూములు గుంజుకుంటూ జగన్మోహన్ రెడ్డి అని. ఇవాళ అదే క్రమబద్ధీకరణ మళ్ళీ చేద్దామా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసి మధ్యలో ఆపి ప్రభుత్వం మారింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేద్దాం, మంచిదే అదని ఒక నిర్ణయానికి వచ్చారు. కాకపోతే దాన్ని నెట్ట చేయాలి, దాంట్లో కొన్ని అవకతవకలు జరిగిన వాటిని సరి చేసుకుంటూ చేయాలన్న. అంటే అసలు ఈ ఫ్రీ హోల్డే తప్పు అంటారు, క్రమబద్ధీకరణే తప్పు అంటారు. 596 అని ఒక జీవో తీసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే అసైన్డ్ భూములు 1977 యాక్ట్, అసైన్డ్ భూమి యాక్ట్ ప్రకారం 20 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారో అసైన్మెంట్ వచ్చి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలన్నాడు. పేదలకి అంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేసి వాళ్ళు అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా తాకట్టు పెట్టుకోవాలన్నా, భూమి లోన్ తెచ్చుకోవాలన్నా ఉపయోగపడుతుందని ఒక పేదల కన్సర్న్తో పేదల యాంగిల్లో ఆలోచించుంటూ దాన్ని తప్పు అన్నారు. ఇవాళ అదే మీరు ఫాలో అవుతున్నారు. అంటే ఏది మీరు తప్పు చేసింది అంటే మీరు చేసిన ప్రచారం తప్పు, స్కీమ్ తప్పు కాదనేది ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీరు చేసిన ప్రచారమే తప్పు. ఇప్పుడు సెకీ ఒప్పందం కూడా ఇదే ప్రచారం చేసి, సెకీ ఒప్పందం 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండు అన్నారు. దాన్ని రద్దు చేయండి అంటే లేదు అది మంచిదే స్కీము, తప్పు ఏమి లేదు అందులో అంటున్నారు. ఇది ఒక్కొక్కటి చూస్తుంటే ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఒక తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ పార్టీ పైన, ప్రభుత్వం పైన తప్ప దీంట్లో కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయనేది ఇలా స్పష్టంగా ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది, కనపడుతుంది. సరే, ఇది ఒక వార్త అయితే. ఇంకోటి ఈయన గారు కొత్తపల్లికి రాసిండు, కంచె దాటిందంటే వివాదం. ఇది ఏం రాసిండంటే కంచె దాటింది వివాదం. ఏం కంచె దాటిందంటే కంచా గచ్చిపోలి అని హైదరాబాద్లో 400 ఎకరాల HCU భూమిని ప్రభుత్వం గుంజుకుంటుందని HCU విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దానిపైన అక్కడ మొత్తం ఫారెస్ట్ని అంటే చెట్లన్నిటి నరికేస్తుంది, అందులో ఉన్న అటవీ జాతి జంతువులన్నీ ఆగమైపోతున్నాయి. ఇది బయోడైవర్సిటీకి అంటే మొత్తం పర్యావరణానికి దెబ్బ జరుగుతుంది, ప్రభుత్వమే కావాలని విధ్వంసం చేస్తుందని చెప్పి ఒక ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం సందర్భంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఒక కేసు తీసుకొని ఇమీడియట్గా ఈ నెల 16 వరకు దాంట్లో ఒక చీమ కదలటానికి లేదని చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేస్తూ ఇంకొక మాట అన్నది, ఒకవేళ ఈ ఆదేశాలకు ఇట్లా పాటించకపోతే చీఫ్ సెక్రటరీ జైలుకు పంపాల్సి వస్తే అక్కడనే చెరువు పక్కన కట్టే జైలుకి పంపించే పరిస్థితి ఉంటుంది చీఫ్ సెక్రటరీని. ఆ కంచె
దాటిన వివాదం అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటున్నారు. ఏంది కంచె దాటం అంటే సుప్రీంకోర్టు ఎట్లా అంటది, చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తా అనే హక్కు ఉందా వాళ్ళకి? ఏ రకంగా మాట్లాడింది? కోర్టు అంటే ఏంది? చట్ట ప్రకారం వాళ్ళకున్న కాగితాల ప్రకారం తీర్పులు వేయాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఇదే మాటల్ని ఆయన ఈ ఈ మొత్తం ఎపిసోడ్ని లింక్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్లను నరికితే ఎందుకు మీరు పట్టించుకోలే, అయ్యాలు ఇంత వేగవంతంగా స్పందించలేదుగా, ఇయ్యాలి ఎందుకు అది బాధ అయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడట ఆయన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోతే ముఖ్యమంత్రిగా పర్యటనకు పోయే రోడ్లలో ఏమైనా చెట్లుంటే కొట్టేశారట. ఆ కొట్టేసిన చెట్ల గురించి మీడియాలో పుంకాలుగా వార్తలు వచ్చినాయి. ఎందుకు మీరు సుమోటోకి తీసుకోలేదు? ఏ మీడియాలో వచ్చినాయి పుంకాలు? ఎడగొట్టారు చెట్లు? ఏ మీడియాలో వచ్చినాయంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చినాయి. ఆంధ్రజ్యోతి ఈనాడుని మరి సుప్రీంకోర్టు జడ్జిలు పేపర్గా పరిగణించట్లేదేమో, వాటిని కరపత్రాలుగా తీసుకొని వాటిని పట్టించుకోలేదేమో. ఈ ఒక వర్గానికి, ఒక కులానికో లేక ఒక పార్టీకి సంబంధించిన పత్రికలు వీళ్ళు రాసే వార్తల్లో నిజం లేదనుకొని వాళ్ళు పట్టించుకోలేదేమో. అంటే మీరు రాసే వార్తలు, మీరు చేసే కామెంట్లు అడ్డగోలుగా లిమిట్ లేకుండా ఎవరిని పడితే వాడిని ఏదంటే అది పిచ్చోడు, సీసాలో పెట్టి మూతయాల, భూతము, దెయ్యం అని చెప్పొచ్చు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఏం మాట్లాడాలో కూడా ఏం నిర్ణయిస్తారు. కంచె దాటిందట వివాదం, ఎట్లా మాట్లాడుతారు చీఫ్ సెక్రటరీని అంటాడు. మరి మీరు చీఫ్ సెక్రటరీ కాదు, అందరిని మాట్లాడుతారుగా, ముఖ్యమంత్రులనే మాట్లాడుతురుగా. భూతం అది బెరడాల సీసాలో పెట్టి భూతాన్ని బంధించాలి అంటారు. ఎవరు భూతం, ఎవరు సైకో, ఎవరు విధ్వంసకారుడు, ఎంత విష ప్రచారం చేశారు, మరి దాన్ని ఏమంటారు? అంటే మీకైతే లిమిట్స్ ఉండవు, సుప్రీంకోర్టు జడ్జికి లిమిట్స్ ఉండాలి. అట్లా ఎట్లా మాట్లాడతారు అని చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా చెట్లు కొట్టారుగా, ఎందుకు స్పందించలేదు? రిషికొండలో బిల్డింగ్ కట్టేటప్పుడు మొత్తం కొట్టారు, మేము చెప్పినాం పట్టించుకోలేదు కదా అంటాడు. అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఏమైనా ఉందా? ఇది ఒక యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల ప్లేసు. యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. మరి ఈ పుణ్యం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే ఇది కూడా. 2003లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 400 ఎకరాలు ఎస్సీయూ భూమిని తీసుకొని ఐఎంజే అనే ఒక సంస్థకి కేటాయించి, బిల్లీరావు అట ఆయనకి బాగా దగ్గరట ఆయన, ఆ బిల్లీరావు కేటాయిస్తే ఇప్పుడు ఆడ నుంచి వచ్చింది ఈ వ్యవస్థ. 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ భూమిని తీసుకొని ఈ 400 ఎకరాలకు మళ్ళీ సేమ్ 397 ఎకరాలు ఎక్కడో ఇచ్చి, మేము దీనికి అక్కడ ఇత్తనంగా ఆడ మీరు ఆడుకోండి, ఇది మాకు ఇవ్వండి, నేను మా ఫ్రెండ్ బిల్లీరావుకి ఇచ్చుకుంటా, అమ్ముకుంటా. ఆయన ఏది కార్ రేస్ కోసం 400 ఎకరాలు ఇచ్చారట. అరే ఇల్లు కట్టుకుంటూ జీవిస్తామంటే ఒక 100 గజాలు జాగా ఇచ్చే దిక్కు లేదు. నీ 15 సంవత్సరాల పరిపాలనలో ఎవడో కార్ రేస్ జాతర అంటే 400 ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో 100 కోట్ల రూపాయలు చేసి ఆస్తిని ఇస్తావు. ఇస్తే ఐఎంజీ సంస్థకి ఇస్తే 2006లో రాజశేఖర రెడ్డి వచ్చాక క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వం కోర్టుకు పోయి తెచ్చుకుంది. ఈయన ఏమంటాడు, అది ఎప్పుడూ ఐఎంజీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండంటే ఆ యూనివర్సిటీది కాదు, అది యూనివర్సిటీకి ఈ ప్లేస్ బంధం వేరే దగ్గర ఇచ్చా. అసలు ఎందుకు ఇవ్వాలి యూనివర్సిటీ జాగాలోనే బిల్లీరావుకి ఎందుకు ఇవ్వాలా? మరి ఎక్కడనో సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన కానీ బిల్లీరావుకి ఇవ్వచ్చుగా. అక్కడ అంటే బిల్లీరావుకి పనికిరాని జాగానే సెంట్రల్ యూనివర్సిటీకి పనికొద్దా? కార్ రేసింగ్ పనికిరాని జాగా సెంట్రల్ యూనివర్సిటీ పనికొద్దా? అంటే దీని వెనక ఏముంది? పెద్ద ఎత్తున కుంభకోణం ఉంది, స్కామ్ ఉంది. అంటే ఇక్కడ విలువైన భూమినే మీరు గుంజుకుంటారు, ఎక్కడ పనికిరాని గుట్టలో బోర్డులు ఇచ్చి మీరు ఆడ రావండి అని చెప్తారు. దీనిపైన సుప్రీంకోర్టు మాట్లాడితే ఎవరు మాట్లాడదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థ కాదు ఇది, ఆయన చెప్పిన భూమి కాదు ఇది ఆయన రిషికొండకి జగన్మోహన్ రెడ్డి పోతుంటే కొట్టిన చెట్లకి గురించి అసలు కొట్టిరోజు జగన్మోహన్ రెడ్డి పోయేటప్పుడు చెట్లు కొట్టారో లేదో తెలియదు, రిషికొండ దగ్గర ఏం జరిగిందో తెలియదు. మీరు రాసిన వార్తలను బట్టి నిజంగానే సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తారు. మీరు రాసిన వార్తలు ఒక అక్షరమైన నిజం ఉంటుందా అని వాళ్ళు నమ్మలేదేమో. మీరు రాసే పచ్చాబద్దాలు ఫేక్ న్యూస్ అని నమ్మకనే పుంకాలు రాసిన ఓడి పడుచుకోలేదేమో. అందుకే వాళ్ళు సుమోటోకి తీసుకోవాలి. ఇవాళ నిజాయితీ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఇది ఆయన చెప్తుండు. మళ్ళీ ఇంకోటి రేవంత్ రెడ్డి ఇంకో స్కెచ్ ఇప్పుడు దీంట్లో అసలు సెంట్రల్ యూనివర్సిటీని లేపేస్తారట. ఆ నుంచి దాన్ని మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ అని గ్రీన్ ఈకో పార్క్ ఇది చేస్తారట. గ్రీన్ ఈకో పార్క్ చేయడానికి ఇప్పుడు గుర్తొచ్చేది. అంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మా జాగా పోతుందని ఉద్యమం చేసినందుకు వాళ్ళ మీద కక్ష కట్టి దీన్ని అట్ట 4th సిటీయా ఏదో ఫ్యూచర్ సిటీకి పంపిస్తారట. ఆడ ఒక 100 ఎకరాలు కేటాయించి 2300 ఎకరాలు యూనివర్సిటీ అక్కడ, 100 ఎకరాలు యూనివర్సిటీ అక్కడ. అంటే ఎడిదేసిపోతున్న వ్యవస్థని. మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏం చెబుతారు? విద్యని సంస్కరించాలి, విద్యా వ్యవస్థ మారాలి అంటారు. విద్యా వ్యవస్థ కాదు, నాయకులు మారాలి. నాయకులు మారి విద్యా వ్యవస్థ బాగానే ఉంది, వ్యవస్థలోని రూల్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు మారి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఉక్కుపాదంతో అణిచేస్తే బాగానే ఉంటుంది. మీరు అది అనసరు, వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటారు,
పార్టీ ఫండ్లు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తుంటే అరవకుండా ఉండి వాళ్ళ విద్యా వ్యవస్థను మార్చాలి. ఇక్కడ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ 1000 ఎకరాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీని తీసిపోయి 100 ఎకరాలలో పెట్టి ఈ 23,000 ఎకరాల మీద స్కెచ్ చేస్తాను ఇప్పుడు. ఈకో పార్క్ అట. ఎవడు అడిగింది నిన్ను ఈకో పార్కు? ఈయన దాటిందట కంచె జడ్జీలు దాటలే, మీరు దాటుతున్నారు ప్రతిసారి మీ వార్తలలో. ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.